ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రాన్ని అయితే ప్రశ్నిస్తుంది. ఎందుకు మీరు యుద్ధాన్ని ఆపేశారు? పీఓకేని మనం స్వాధీనం చేసుకోవచ్చు కదా అని. స్వాధీనం చేసుకోవచ్చు, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, అవి మీకు తెలుసు. కానీ 1971లో యుద్ధం గెలిచాం మనం. 93,000 మంది పాకిస్తాన్ సైన్యాన్ని మోకాలపై కూర్చోబెట్టి క్షమాపణలు అడిగామని చెప్పారు కదా. మేము ఓడిపోయాం, ఇక మమ్మల్ని వదిలేయండి అని చెప్పింది కదా 93,000 మంది సైన్యం. అప్పుడే మరి చికెన్ నెక్ ఆఫ్ ఇండియా, ఈ చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అంటే సిలిగుడి కారిడార్, ఈ ఈశాన్య రాష్ట్రాలు కలిపేటటువంటి ఈ పశ్చిమ బెంగాల్ నుంచి అస్సాం మీద గలగ వెళ్తాం కదా, ఈ చికెన్ నెక్ లాగా ఉంటది, అది ఈశాన్య రాష్ట్రాలు కలిపేది. దాన్ని దాదాపు 160 కిలోమీటర్ల మేర విస్తరించాల్సినటువంటి సమయం వచ్చింది. అప్పుడు అవకాశం వచ్చింది. ఇందిరాగాంధీ గారు అయితే దాన్ని వదులుకున్నారు, ఆ అవకాశాన్ని వదిలేశారు. అలాగే పీఓకేను కూడా వదిలేశారు. నిజానికి ఈ నెహ్రూ గారు చేసినటువంటి రాద్ధాంతం, నెహ్రూ గారు చేసినటువంటి పనికి మాలిన పని వల్ల ఈ రోజు కొట్టుకోవాల్సి వస్తుంది, తిట్టుకోవాల్సి వస్తుంది. అనవసరంగా ఈ ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి ఇప్పుడు ఈ కశ్మీర్ ని అలాగే పీఓకేని మాదంటూ మనకి ఈ ఉగ్రవాదంతో ఇబ్బంది పెడుతున్నారు. దాదాపు గత 70 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం ఈ ఉగ్రవాదులతో ఇబ్బందుల పాలు గురవుతుంది. మరి ఒక దేశాన్ని విడగొట్టింది కదా మన కేంద్ర ప్రభుత్వం. అప్పుడు ఇందిరాగాంధీ గారి హయాంలో ఒక దేశం అంటే తూర్పు పాకిస్తాన్ గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ని విడగొట్టి వాళ్ళకి స్వతంత్రం ఇచ్చినటువంటి దేశం. ఆ సమయంలో గనక మనము ఆ 110 మైళ్ళు దూరంగా అంటే 110 మైళ్ళు 100 మైళ్ళ వరకు విస్తరించాల్సినటువంటి అవకాశం వచ్చింది. అదే గనక మనం ఆ రోజు చేస్తే ఈ రోజు ఈ చికెన్ నెక్ ఆఫ్ ఇండియా మీద ఏ నా కొడుకు కూడా పనికిరాని మాటలైతే ఆడేవాడు కాదు. మొన్న బంగ్లాదేశ్ కూడా ఏమంటుంది చూశారు కదా, థాయిలాండ్ లో జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అప్పుడు మేమైతే ఈ బంగ్లాదేశ్ నుంచి సపరేట్ గా చైనా సహాయంతో ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలను కూడా ఆ అధికారం మాకు ఉంటుంది, వాటిని మేము కైవసం చేసుకోగలం అంటున్నారంటే ఎందుకు? ఈ చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అనేది అక్కడ ఈ విడ్త్ అనేది చాలా తక్కువ ఉంది, కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. 22 కిలోమీటర్ల వెడల్పు కనుక అస్సాం దగ్గర ఈ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కొంచెం ఎవడైనా గట్టిగా అంటే చేయలేడు అనుకోండి, కానీ ఈరోజు చైనా ఎందుకు మాట్లాడుతుంది? అక్కడ వెడల్పు అనేది చాలా తక్కువ ఉంది. ఆ 22 కిలోమీటర్ల గనక వెడల్పు గనక లేకపోయి ఈ రోజు ఆ 100 మైళ్ళు గనక కలిస్తే ఎంత అవుతుంది? అప్పుడు 180 కిలోమీటర్లు విశాలమైనటువంటి నెక్ అవుద్ది అనమాట. అప్పుడు దానివల్ల ఎవడైనా దానిపై దాడి చేయాలన్నా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు విడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా, ఆ ప్రయత్నాలు చేసేవాడు కాదు ఎవడు. అది ఎందుకు చేయలేదని ఈ రోజు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ గారే ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ ని. మరి ఈ రోజు అస్సాం కూడా బాధపడుతుందిగా ఆ చికెన్ నెక్ ఆఫ్ ఇండియాతో. ఈ రోజు అందరూ కూడా ఈశాన్య రాష్ట్రాలు విడగొట్టేద్దామని బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ ఎంత ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతెందుకు మణిపూర్ లో కూడా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అల్లర్లు జరుగుతున్నాయి. ఆ అల్లర్లు కూడా ఇందులో కూడా భాగమే. ఈ చికెన్ నెక్ ఆఫ్ ఇండియాని ఎలాగైనా సరే విడగొట్టేస్తే చాలా తక్కువే కదా వైశాల్యం ఉంది. ఈ వైశాల్యం మీద కనుక మనం ప్రాబల్యం సంపాదించుకోగలిగితే, ఎందుకంటే ఇటు బంగ్లాదేశ్ ఉంది కాబట్టి, ఈ బంగ్లాదేశ్ అటువైపు చైనా ఉంది, మధ్యలో కొంచెమే కాబట్టి 22 కిలోమీటర్లే కాబట్టి దాని మీద కనుక మనం దాడి చేసి విడగొట్టిస్తే మొత్తం భారతదేశానికి చెందినటువంటి 7 రాష్ట్రాలు కూడా సపరేట్ అయిపోతాయి. అవి బంగ్లాదేశ్ లో కలవాలా లేదా వేరేదని కలవాలని ఇప్పుడు వీళ్ళు చాలా మంది ప్లాన్లు చేస్తున్నారు. ఆ ప్లాన్లు అయితే జరగకుండా ఉండడానికి అవకాశం ఉండేది. ఆ రోజు ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ మీద ప్రేమతో ఆ రోజు విడగొట్టేశారు. అరే మీరు కొట్టుకుంటే ఎలాగా? మనం కదా బంగ్లాదేశీలు, పాకిస్తాన్ ముస్లింసే, ఇద్దరు కొట్టుకుంటే నొప్పి ఇందిరాగాంధీకి నెహ్రూకి కాకపోతే ఎవరికి వస్తుందండి? ఇది ఎవడో ఆలోచించడు. నెహ్రూకి, ఇందిరాగాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఎందుకు నొప్పి వస్తుందంటే ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. అరే నా అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటున్నారు, వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఎలాగా? వీళ్ళిద్దరికి నేను స్వతంత్రం సపరేట్ గా బంగ్లాదేశ్ కి స్వాతంత్రం తెచ్చిస్తే వీడు బ్రతికేది వీడు బ్రతుకుతాడు, వాడు బ్రతికేది వాడు బ్రతుకుతాడని తల్లిదండ్రులు ఇద్దరు కొడుకులు కొట్టుకుంటే ఎలాగైనా సరే వేరుపాట్లు చేసేసి వాడికి ఒక ఇల్లు ఈడికి ఒక ఇల్లు ఇచ్చేసి కొంత ఆస్తి పంపకాలు జరుగుతాయి కదా, అదే విధంగా జరిగింది. దీన్ని మనం ఏమొచ్చి చాలా గొప్పగా ఆ రోజు మా దేశం మీకు స్వాతంత్రం ఇచ్చిందని మేసం మెలేసి చెప్తున్నాం. కానీ ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేసినటువంటి పని ఏంటంటే వాళ్ళిద్దరు అంతర్గతంగా కొట్టుకుంటూ ఆ దేశం నాశనం అవ్వాల్సినటువంటి సమయంలో అయ్యయ్యో నా ముద్దు బిడ్డలు ఇలా కొట్టుకుంటే ఎలాగని వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చింది బంగ్లాదేశ్ వాళ్ళకి. దాంతో వీళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళు బ్రతుకుతున్నారు. సో పని చేయడానికి ఇంకేం అవసరం లేదు కదా, కొట్టుకునే సమయం మిగిలింది కదా. ఆ సమయం భారతదేశం మీద పడి భారతదేశంతో ఉగ్రవాదం పెట్టుకుని కశ్మీర్ ను కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఎలాగైనా సరే కశ్మీర్ కూడా మన చేతికి వచ్చేస్తుంది. మరొకసారి కొట్టుకుంటే మళ్ళీ ఎందుకులే మనకు తగువులు అనుకుని కశ్మీర్ కూడా ఇచ్చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నారు. అది కొన్ని సైనికుల ప్రభావం వల్ల, అలాగే కొన్ని అంతర్జాతీయ ఇబ్బందుల వల్ల దాన్ని ఇవ్వడానికి కుదరలేదు. లేకపోతే నెహ్రూ గారు ఆ రోజే ఇచ్చేద్దామని వెళ్ళిపోయారు పద్ధతిలాగా. మీరు కశ్మీర్ సమస్య కోసమని వెళ్ళి ఆ కశ్మీర్ సమస్యను పరిష్కరించకపోగా సింధు జలాలు రాసి వచ్చేసారు ఆయన. ఇది మన దేశ దౌర్భాగ్యం.